యశోద హాస్పిటల్స్ మలక్పేటలో నెఫ్రాలజిస్ట్ అండ్ రీనల్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్గా పనిచేస్తున్నాను. ముందుగా యశోద హాస్పిటల్స్ మలక్పేట్ ఇన్విటేషన్ మేరకు వచ్చిన ప్రింట్ అండ్ ఏవీ మీడియాలో అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు ముఖ్య కారణం, ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం వచ్చేసి ఒక క్లిష్టమైన కేసు ఎలా ట్రీట్ చేశాము, ఎలా రికవర్ అయింది, అసలు ఎంత సీరియస్ ఉండే, ఏమేం చేస్తే రికవర్ అయింది గురించి మాట్లాడడానికి వచ్చాను నేను. నా పేషెంట్ వచ్చేసి 50 ఏళ్ళ మహిళ, పేరు మంగమ్మ. తనకి షుగర్ బీపీ తప్ప మిగతా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. కానీ కొన్ని ఇన్ఫెక్షన్ రావడం వల్ల ఆ ఇన్ఫెక్షన్ ముదిరి మల్టీ ఆర్గన్ డిస్ఫంక్షన్, అంటే చాలా అవయవాలు, పెద్ద పెద్ద అవయవాల మీద ఎఫెక్ట్ పడడం జరిగింది. ముఖ్యంగా కిడ్నీ, హార్ట్, లంగ్ వచ్చింది. లంగ్ ఇన్ఫెక్షన్, దానివల్ల బీపీ పడిపోవడము, కిడ్నీ, హార్ట్ మీద ఎఫెక్ట్ పడి ఒళ్ళంతా వాయడము, ఆయాసపడము లాంటిది జరిగింది. ముందుగా తను లోకల్గా ఇక్కడ ఖమ్మంలో ట్రీట్మెంట్ తీసుకున్నారు. లోకల్గా యాంటీబయాటిక్స్, అప్రోప్రియేట్ యాంటీబయాటిక్సే పెట్టారు. కాకపోతే పెద్ద వయసు, షుగర్ బీపీ ఉండడం వల్ల వాళ్ళకి కొంచెం ఇమ్యూనిటీ, అంటే రోగ నిరోధక శక్తి తక్కువ ఉండడం వల్ల ఎలాంటి చిన్న ఇన్ఫెక్షన్స్ వచ్చినా కూడా అవి ఫాస్ట్గా స్ప్రెడ్ అవ్వడము, బీపీ పడిపోవడము, పెద్ద పెద్ద అవయవాల మీద ఎఫెక్ట్ పడడం లాంటివి జరుగుతుంటుంది. ఇది సాధారణంగా చూసేది. నేను యశోద మలక్పేట్కి తీసుకొచ్చినప్పుడు సిచ్యువేషన్ వచ్చేసి బాగా ఆయాసపడడం, అంటే నార్మల్ ఆక్సిజన్ లెవెల్స్ మెయింటైన్ అవ్వకపోవడము, అదేవిధంగా ఒళ్ళంతా వాయడము, అదేవిధంగా బీపీ అస్సలు రికార్డ్ అవ్వకపోవడము, ప్లస్ హార్ట్ బీట్ అంటాం, హార్ట్ బీట్ కూడా 130, 140, అంటే చాలా ఎక్కువగా గుండె కొట్టుకోవడం లాంటి సిచ్యువేషన్లో యశోద మలక్పేట్కి వచ్చింది. ఆ సిచ్యువేషన్లో ఇమ్మీడియట్గా మనం బ్లడ్ టెస్ట్ కానీ అవసరమైన టెస్టులన్నీ చేసి చూస్తే ఇన్ఫెక్షన్ తీవ్రత చాలా ఎక్కువ ఉండి కిడ్నీ పనితీరు అనేది కంప్లీట్గా తగ్గిపోవడం జరిగింది. క్రియాటినిన్ అనేది 7 పైన ఉండడము, మూత్రం అస్సలు రాకపోవడము, బీపీ పెరగడానికి మెడిసిన్స్ పెట్టినా కూడా బీపీ వెంటనే ఇంప్రూవ్ అవ్వకపోవడము, ఈవెన్ సెలైన్ లాంటివి ఇచ్చినా కూడా బీపీ ఇంప్రూవ్ అవ్వకపోవడం లాంటివి జరిగింది. సో ఎమర్జెన్సీగా ఐసీయూలో అడ్మిట్ చేసి వెంటిలేటర్ సపోర్ట్, అంటే లోపలికి ట్యూబ్ వేయకపోయినా కూడా బయట నుండి కొంచెం వెంటిలేటర్ సపోర్ట్ ఇచ్చి ఇమ్మీడియట్గా యాంటీబయాటిక్ స్టార్ట్ చేశాం. అయినా కూడా ఒక 3-4 గంటల్లో మూత్రం అస్సలు కొంచెం కూడా మూత్రం రాకపోవడము, ఆయాసం తగ్గకపోవడంతో ఇమ్మీడియట్గా డయాలసిస్ చేయాల్సిన అవసరం పడింది. వీళ్ళలో బీపీ తక్కువ ఉన్న వాళ్ళలో సాధారణంగా రెగ్యులర్గా మన కిడ్నీ ఫెయిల్యూర్ అయిన పేషెంట్స్కి చేసే డయాలసిస్ చేయలేం. ఎందుకంటే ఆ బీపీ నార్మల్గా ఉంటేనే ఆ డయాలసిస్ చేయగలం. ఎందుకంటే ఆ డయాలసిస్ ప్రక్రియలో బీపీ ఫర్దర్గా పడిపోతుంది అనమాట. సో బీపీ లేని వాళ్ళకి చిన్న మెషిన్స్ మీద, రెగ్యులర్గా వాడే మెషిన్స్ మీద డయాలసిస్ చేయలేం. సో దీనికి వెంటనే సిఆర్ఆర్టీ, అంటే కంటిన్యూస్ రీనల్ రీప్లేస్మెంట్ థెరపీ, 24 గంటల ప్రక్రియ, 24 నుండి 48 గంటల ప్రక్రియ, అది వెంటనే చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే బ్యాక్టీరియా కానీ మన ఇన్ఫెక్షన్ తీవ్రతను తగ్గించడానికి ఆక్సైరీస్ అనే ఒక అధునాతన ఫిల్టర్ గురించి కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వెంటనే వాళ్ళ కుటుంబ సభ్యులు అర్థం చేసుకొని, తీవ్రతను అర్థం చేసుకొని దానికి వెంటనే ఫైనాన్షియల్గా కానీ పేషెంట్ కండిషన్ బెటర్ అవ్వడానికి మీరు ఏమన్నా చేయొచ్చు అనేది హామీ ఇచ్చారు. సో వెంటనే తనకి సిఆర్ఆర్టీ, అది ఆక్సైరీస్ ఫిల్టర్ పెట్టి ఇనిషియేట్ చేయడం జరిగింది. అదృష్టవశాత్తు ఆ 24 గంటల ఒక్క ప్రక్రియలోనే పేషెంట్ బీపీ ఇంప్రూవ్ అయింది, కిడ్నీ స్టేటస్ ఇంప్రూవ్ అయింది. చేసిన 2వ రోజు నుండి ఆ 24 గంటలు అయిపోగానే పేషెంట్ మూత్రం రావడం స్టార్ట్ అయింది. అదేవిధంగా ఆయాసం కూడా తగ్గింది. కానీ ఈ ఇన్ఫెక్షన్ అనేది వెంటనే తగ్గదు కాబట్టి ఒక 5 నుండి 7 రోజులు మినిమం టైం పడుతుంది. కాబట్టి ఫస్ట్ 3-4 రోజులు ఐసీయూలోనే ఉంది పేషెంట్. అదేవిధంగా హార్ట్ మీద కూడా ఎఫెక్ట్ పడింది కాబట్టి వెంటనే కార్డియాలజిస్ట్ కానీ, లంగ్ ఇన్ఫెక్షన్ గురించి పల్మనాలజిస్ట్ కానీ, జనరల్ ఫిజిషియన్ కానీ ఇన్వాల్వ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఐసీయూలో ఉంది కాబట్టి క్రిటికల్ కేర్ టీమ్ అందరం కూడా ఒక టీమ్గా ఫామ్ అయ్యి పేషెంట్ని ఫుల్గా ట్రీట్ చేయడం జరిగింది. పేషెంట్కి ఆ ఒక డయాలసిస్ తర్వాత బీపీ ఇంప్రూవ్ అయింది. సో అది కాస్ట్లీ డయాలసిస్ కాబట్టి మళ్ళీ ఆ డయాలసిస్ చేయడం కొంచెం ఫైనాన్షియల్గా కూడా చూసుకోవాలి కాబట్టి మొత్తం 3 సెషన్లు డయాలసిస్ చేయడం జరిగింది. మిగతా 2 సెషన్స్ నార్మల్ డయాలసిస్ చేశాం. దాన్ని నార్మల్ మెషిన్ మీద చేసే సస్టైన్ డయాలసిస్ అంటాం అనమాట. సాధారణంగా 3 నుండి 4 గంటలు చేసే డయాలసిస్ తనకి 8 నుండి 12 గంటలు చేయాల్సి వచ్చింది. 3 డయాలసిస్ బ్యాక్ టు బ్యాక్, అంటే 3 రోజుల్లో 3 డయాలసిస్ చేసిన తర్వాత పేషెంట్ ఇంప్రూవ్ అవ్వడం జరిగింది. పేషెంట్ యూరిన్ వచ్చింది, క్రమేణా ఇన్ఫెక్షన్ తగ్గింది, అన్ని అవయవాలు కూడా ఒకదాని తర్వాత ఒకటి కంప్లీట్గా రికవర్ అయిపోయినాయి. డిశ్చార్జ్ చేసేటప్పటికి, వచ్చినప్పుడు క్రియాటిన్ 8 ఉంటే డిశ్చార్జ్ చేసేటప్పటికి క్రియాటిన్ 2తో డిశ్చార్జ్ అయింది. అది కూడా రోజుకి లీటర్ పైన మూత్రం వచ్చేలాగా డిశ్చార్జ్ చేశాం. దాని తర్వాత తను రెగ్యులర్గా మాతో ఫాలోఅప్లో ఉంది. ఇప్పటికి కూడా క్రియాటిన్ నార్మల్ అయిపోయింది. జస్ట్ ఇప్పుడు ఆమె షుగర్కి కానీ బీపీకి కానీ మెడిసిన్స్ మాత్రమే వాడుతున్నారు. మిగతా అవయవాలన్నీ కూడా రికవర్ అయ్యాయి. ఈ కేసు
ఇక్కడికి ఇంత దూరం వచ్చి చెప్పాల్సిన ముఖ్య ఉద్దేశం వచ్చేసి ఇన్ఫెక్షన్ తీవ్రత అనేది మనం వెంటనే చెప్పలేం. కొంతమందిలో ఈ 24 గంటల్లోనే ఇన్ఫెక్షన్ అంతా బాడీ అంతా స్ప్రెడ్ అయిపోయి బీపీ పడిపోవడము, అవయవాల మీద ఎఫెక్ట్ పడడము, వెంటనే చనిపోవడం లాంటివి జరుగుతుంటదనమాట. ఇట్లాంటి కేసెస్‌ని డిలే చేయకుండా ఇమ్మీడియేట్‌గా కార్పొరేట్ హాస్పిటల్స్‌కి రావడం వల్ల అక్కడ మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ ఉంటుంది. అంటే అందరూ డాక్టర్స్ కూడా వెంటనే చూడడం జరుగుతది డిలే లేకుండా. ఏ సైడ్ నుండి ఏమేమి పాజిటివ్ చేస్తే పేషెంట్ ఇంప్రూవ్ అవుతుందో అందరి ఇన్పుట్స్ తీసుకొని పేషెంట్‌కి ఏది బెస్టో వెంటనే చేయడం జరుగుతుంది. అదే కాకుండా ఈ అధునాతన డయాలసిస్ మెషిన్స్ అంటే సిఆర్ఆర్‌టీ మెషిన్స్ కానీ, ఈ అధునాతన ఫిల్టర్స్, ఆక్సిలరీస్ ఫిల్టర్స్ లాంటివి కానీ ఇవి అవైలబిలిటీ వెంటనే ఉండడం వల్ల పేషెంట్ వాళ్ళ కుటుంబ సభ్యులు మీరు ప్రొసీడ్ అవ్వచ్చు అని చెప్పిన వెంటనే మాకు హాఫ్ అన్ అవర్ నుండి గంట లోపలనే ఇవన్నీ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఆ ఫిల్టర్ కాస్ట్ వచ్చేసి 79,000 ఉంటుంది. సో దాని గురించి మళ్ళీ ఒకసారి పేషెంట్ వాళ్ళు చెప్పిన తర్వాత మళ్ళీ అది అరేంజ్ చేయడానికి టైం ఇవన్నీ కాకుండా అక్కడ రెడీగా అవైలబుల్ ఉంటాయి కాబట్టి మాకు వెంటనే చేయడం చాలా ఈజీ అవుతుంది. పేషెంట్ రికవరీ కూడా ఫాస్ట్గా ఉంటుంది అనమాట. అదే కాకుండా రోజు కంపల్సరీ కార్డియాలజిస్ట్ కానీ, పల్మనాలజిస్ట్ కానీ, క్రిటికల్ కేర్ టీమ్ కానీ వాళ్ళు 24 గంటలు కూడా వాళ్ళ సేవలు, వాళ్ళ హెల్ప్ తీసుకొని ఇంకేమి చేయొచ్చు పేషెంట్ ఇంప్రూవ్ అవ్వడానికి, పేషెంట్ సర్వైవ్ అవ్వడానికి ఇలాంటి ఇన్పుట్స్ తీసుకొని ఇమ్మీడియట్‌గా అలాంటివి చేయడం వల్ల రికవరీ ఫాస్ట్ అవుతుంది. ఎక్కువ రోజులు హాస్పిటల్ అవసరం పడదు. ప్లస్ చనిపోయే ప్రమాదం ఉన్న పేషెంట్స్ కూడా ఈవెన్ ఎట్ ద వెడ్జ్ ఆఫ్ డెత్ లాంటి పేషెంట్స్‌ని కూడా రికవర్ అయిన వాళ్ళు చాలా మంది ఉంటారనమాట. ముఖ్యంగా ఎవరు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే 24 గంటల్లోనే ఇన్ఫెక్షన్ అంటే జ్వరం స్టార్ట్ అయిన 24 నుండి 48 గంటల్లోనే ఆయాసం లాంటిది కానీ, లేదా గుండె దడదడ లాంటిది కానీ, మూత్రం తక్కువడం లాంటిది కానీ, వాపులు రావడం లాంటిది కానీ ఇలాంటివి ఏమన్నా ఉంటే కనుక సివియారిటీని వెంటనే వాళ్ళు కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ గుర్తించి వెంటనే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్కి షిఫ్ట్ చేసుకోవడం, ఎక్కడైతే ఇలాంటి మెషిన్స్, అధునాతన మెషిన్స్ అన్ని అవైలబుల్ ఉంటాయో అక్కడికి షిఫ్ట్ చేసుకోవడం వల్ల ట్రీట్మెంట్ అనేది ఈజీ అవుతుంది. సర్వైవల్ ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. లేకపోతే ఒకవేళ కొంతమందికి ఏమవుద్దంటే కిడ్నీ ప్రాబ్లం కొన్నిసార్లు రికవర్ అవ్వకుండా వాళ్ళు లాంగ్ టర్మ్ డయాలసిస్ అంటే జీవితాంతం డయాలసిస్ మీదకి వెళ్ళిపోవడం లాంటిది కూడా జరుగుతుంటుంది అనమాట. అంటే ఇమీడియట్ గా ట్రీట్మెంట్ చేసుకోవడం వల్ల కిడ్నీని మళ్ళీ రికవర్ చేసుకోవచ్చు. ఎప్పటికీ డయాలసిస్ అవసరం లేకుండా కిడ్నీని మళ్ళీ నార్మల్ ఫంక్షనింగ్ కి తెచ్చుకోవచ్చు అనమాట. ఇప్పుడు పేషెంట్ మాట్లాడతారు మీతోని. నా పేరు మంగమ్మ. వారం రోజులు లైట్గా జ్వరం వచ్చింది. అయితే ఇక్కడ ఖమ్మం హాస్పిటల్కి పోయినాం. పోతే గ్లూకోజ్లు పెట్టారు, టైఫాయిడ్ జ్వరం అని చెప్పారు. వారం రోజులు అటు ఇటు తిరిగినాం. ప్రశాంత్ హాస్పిటల్కి పోయినాం. 4-5 హాస్పిటల్ తిరిగాక చేతులు ఎత్తేసారు. ప్రశాంత్ హాస్పిటల్ పోయాక 3 రోజులు అయితే కానీ గ్యారెంటీ చెప్పలేమన్నారు. అంటే మా వాళ్ళు, మా అన్నయ్య అల్లుడు, మా వాళ్ళు అందరు కలిపి ఇక్కడ హైదరాబాద్ యశోద హాస్పిటల్కి జాయిన్ చేసినారు. అక్కడ కానీ చిన్నపిల్లలా చూసుకున్నారు. వాళ్ళు మంచి ట్రీట్మెంట్ ఇచ్చారు. వాళ్ళు ఒక పద్ధతిగా పోయారు, పద్ధతిగా చేశారు ట్రీట్మెంట్, ఏ ఇబ్బంది లేకుండా. ప్రతిదీ వాళ్ళే చూసుకున్నారు. మా వాళ్ళని కూడా రానివ్వలేదు దగ్గరికి. నాకు 3 నెలలు మందులు వాడా. ట్రీట్మెంట్ జరిగాక ఇక మందులు బంద్ చేశారు. 17 రోజులు ఉన్నా హాస్పిటల్. ఏం ప్రాబ్లం లేదు నాకు. మందులు కూడా సంవత్సరం అయింది, నేను వెళ్ళి సంవత్సరం దాటింది.